కవర్ల మీద స్టిక్కర్లు కరెక్ట్ గా అంటించండి పోరా పోరా పో బొమ్మంటుంటే నీకు అదే పో. అన్నా అన్నా ఆకలి వస్తుందన్నా. అన్నా ₹1 ఉంటే అన్నా. ప్లీజ్ సార్, ఆకలిగా ఉంది సార్. బ్లాక్ కేక్ లో ఉన్నావు నువ్వు అడుక్కోవడం చల్ చల్ ప్లీజ్ సార్. పొద్దునే ఎదగోలా ఎలా సార్ ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా అరే నువ్వు అడిగితే 100 మంది ఇస్తారా? నేను మనసార్లు అడుగుతాను, ఒకసారి ఇస్తావు నాకు. వెళ్ళరా బాబు. ఫేస్బుక్ లో కామెంట్స్ లాక డల్ అయిపోయింది. అన్నా అన్నా చిన్న ఒకసారి చిన్న నేను ఒక మంచి పని చేస్తాను. పిక్కు కేక ఫేస్బుక్ లో పెట్టి దద్దరిల్లి పోవాలా. హలో అన్నయ్య, బస్ స్టాప్ లో ఉన్నా. చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ డే ఆఫీస్ కు వెళ్తున్నా. మధ్య తరగతి అంటే అందరూ కష్టపడాలి. సరే సరే ఫీల్ అవ్వకు. పరువుగా బతకాలి కదా. ఫస్ట్ శాలరీతో అమ్మా నాన్నలకి పట్టుబట్టలు తెస్తానే. అమ్మా నాన్నలకు కూడా చెప్పు, అక్క ప్లీజ్ అక్క. సరేనా? అక్క ఒక ₹2 చిల్లర ఉంటే అక్క. అయ్యో చేంజ్ లేదురా. చిల్లరే కాదు, డబ్బులు కూడా లేవు. ఒక్క నిమిషం వస్తాను. హార్డ్వేర్లు పని చేయకపోతే సాఫ్ట్వేర్లు పని చేయి. ఒక అట్టుపండి తాత. అమ్మ జీవితం సందులో సాఫ్ట్వేర్ సొల్యూషన్ కోట్లు సంపాదించేస్తారు. ఒక సైన్ బోర్డు కూడా పెట్టండి. సార్ వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఫస్ట్ లెఫ్టా సెకండ్ లెఫ్టా? సార్ మీ అసిస్టెంట్ కి అడ్రస్ చెప్పడం కూడా రాదు సార్. సార్ నా ఫోన్ లో బ్యాలెన్స్, బండిలో పెట్రోల్ 2 లేవు సార్. అని మీరు చెప్పిన లెఫ్ట్ కూడా లేదు ఇక్కడ. హలో హలో అన్నా హలో, నాకు తెలుసన్నా, ఏం తెలుసురా? ఆనంది సొల్యూషన్స్. ఏం నీకు తెలుసా? అవునన్నా. ఎక్కడా? ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని ఆ పక్కనే రైట్ తీసుకో. ఓకే. కొంచెం ముందుకెళ్తే స్ట్రైట్ వెళ్తాం. వెంటనే ఒక కార్నర్ వస్తుంది. ఆ పక్కనే ఎల్లో కలర్ బిల్డింగ్ అన్నా. ఫస్ట్ అవునన్నా. పక్క. ఆ పక్క. థ్యాంక్స్ రా బాబు, ₹1,00,000 పని. మళ్ళీ కలుస్తానే. బొమ్మంటుంటే నీకు అదే పో ఎలా. అరే నువ్వు అడిగితే 100 మంది ఇస్తారా? అమ్మ నాన్న పట్టించుకోరు. చదువు కూడా ఆకలిని పట్టించుకోదు. మరి నాకేమొచ్చు? నేను ఇలా ఆడుకోకూడదు. నేను ఏదో ఒకటి చేయాలి. నాకేం తెలుసు? నాకేమొచ్చు? కానీ ఏదో ఒకటి చేయాలి. బతకాలి, అందరిలాగా బాగా బతకాలి. అరే ఇక్కడున్నావా? ఏంటక్క? ఇది తీసుకో, సరేనా? బాయ్. ఒక్క నిమిషం అక్క. ఏంట్రా? దీని మీద అడ్రస్ అని రావా? అడ్రస్ అని రాయాలా? ప్లీజ్ అక్క. పట్టుకో. బాగా రాయక్క. సరే సరే. ఇంగ్లీష్ లో, తెలుగులో, హిందీలో కూడా రాయక్క. బాగా అర్థం అవ్వాలక్క. ఇదిగో. పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇదిగో మళ్ళీ కలుస్తానే. బాయ్. థ్యాంక్స్ అన్నా. మొదటి మంచి పని నీతోనే ప్రారంభమైందిరా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. ఏం రచన ఏ డ్రెస్ అని చెప్తావా? అవునన్నా. ఏ చెప్పు. అసెంబ్లీ నుండి నాంపల్లి స్టేషన్
అబ్జల్గంజ్ దాటిపోతే చార్మినార్ వస్తుంది. గాజులు క్రాక్ ఉంటాయి. ఎండ్ వస్తారు తెల్లోలు, నల్లోలు, పావురాలు, ముత్యాలు. ఆడ నుండి పురాణపూర్, బహదూరపూర్ దాటితే జూ చూడొచ్చు. మస్తు మజా వస్తుంది. కొంచెం భయంగా ఉన్న జంతువుల్ని చూస్తే భలే ఆనందంగా ఉంటుంది. అత్తాపూర్, గుడిమంకాపూర్ రూట్ లో వెళ్తే గోల్కొండ, పైకెళ్తే మస్తు గాలి. ఎవరి మాటలు వాళ్ళకి వినిపిస్తాయి. రాయదుర్గం, టెలికాం నగర్ గా వెళ్తే గచ్చిపోవాలి. సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అందరు నీట్ గా ఉంటారు. సెల్ ఫోన్స్ లో మాట్లాడుతూ హీరోయిన్స్ లా కనపడతారు. అలా చూస్తూ వెళ్తే లింగంపల్లి, బిహెచ్ఈఎల్ మెయిన్ రోడ్. అలా సీదా వచ్చి కుక్కడపల్లి వై జంక్షన్ దాటితే బాలానగర్. మొత్తం కంపెనీలే. భలే కష్టపడతారు సార్లు. కంపెనీలు పెరిగాయా, రోగాలు పెరిగాయి. బేగంపేట, అమీర్పేట దాటితే నిమ్స్ హాస్పిటల్. అందరూ దొక్కుతూనే ఉంటారు. వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది. ఏం చేస్తాం? ఆడ నుండి ఖైరతాబాద్ బ్రిడ్జ్ ఎక్కితే ట్యాంక్ బండ్ లో బుద్ధుడు. యూటర్న్ కొట్టి లుమ్ని పార్క్ పైగా చూస్తే పిల్ల మందిరం. చిల్లర బాగా దొరికిద్దన్నా. అలా ముందుకు చూసిందమ్మా రవీంద్ర భారతి. ఎదురుగా గాంధీ తాత. మళ్ళీ నవ్వుతూనే ఉంటాడు. మనిషివా వ్యాపారం ఏం చెప్పావరా? హ్యాట్స్ ఆఫ్. ఆకలన్నా హైదరాబాద్ అంతా తిరిగి తిరిగి అలవాటైపోయింది. ఆల్ ద బెస్ట్ రా. చలో యా లెట్స్ గో. ఆలోచన పెట్టుబడి పైకొస్తావు. కష్టే ఫలి. పైవాడి ఆకలి కోసం అమృతం ఉంది. మనిషి ఆకలి కోసం ఆలోచన మాత్రమే ఉంది. ఈ భూమి మీద ఆలోచన అనే విత్తు నాటేవాడికే బ్రతికే హక్కు. ప్రక్కింటోడో పొలిటీషియనో నీ కోసం రాడు. నీకు నువ్వే బ్రతకాలి. నీకు నువ్వే గెలవాలి. ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ అనే అడ్రస్ ఉంటుంది. వీడికి అడ్రస్సే చిరునామా అయ్యింది.